అమ్మయ్య, పిల్లోడు స్కూల్కి వెళ్ళిపోయాడు, ఈయన ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇక నెమ్మదిగా పని మొదలెట్టాలి. వీడికి కన్నడలో మార్క్స్ చాలా తక్కువ వస్తున్నాయి. లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండడం వల్ల వీడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. ఇంకా గట్టిగా కూర్చోబెట్టి ఇంటి దగ్గర కూడా బాగా చదివించాలి. స్మాల్ వర్డ్స్, సెంటెన్స్ కూడా నేర్పించాలి. చూద్దాం, ప్లాన్ చేద్దాం నెమ్మదిగా. హాయ్, ఏంటండి సంధ్య గారు, ఏం చేస్తున్నారు? ఓ మీరా సునీత గారు, రండి. ఏం చేయట్లేదండి. మీరేం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. చాలా రోజులైంది మిమ్మల్ని కలిసి, అందుకే ఇలా వచ్చాను. రండి రండి, ఇలా కూర్చోండి. పర్లేదండి, మీరు కూర్చోండి. అయ్యో, మరేం పర్వాలేదు, మీరు కూర్చోండి. నేను అలా టేబుల్ తెచ్చుకుంటాను. రండి, కూర్చోండి. మీ పనులన్నీ అయిపోయాయా సంధ్య గారు? ఇంకా లేదండి, ఇప్పుడే మొదలు పెట్టాలి. అయ్యో, మీ పనులన్నీ నేను వచ్చి ఆపేసినట్టున్నాను. మరేం పర్లేదండి, ఎప్పుడూ ఉండే పనులే, నెమ్మదిగా చేసుకుంటానులేండి. కూర్చోండి మీరు ముందు. ఇంకేంటండి విశేషాలు? మీ బాబు ఏం చేస్తున్నాడు? మా బాబు స్కూల్కి వెళ్ళాడండి. మరి మీవాడు? మావాడు స్కూల్కి వెళ్ళాడు. సరే అండి, ఇంకేంటి కబుర్లు? ఏమున్నాయి, మీరే చెప్పాలి సునీత గారు. మీ అబ్బాయి ఎలా చదువుతున్నాడు? కన్నడ బాగా వచ్చా? కన్నడ బాగానే వచ్చండి. మా వాడు బాగా మాట్లాడతాడు కూడా. ఓకే, మా వాడికి కన్నడ సరిగ్గా అర్థం అవ్వదు, మాట్లాడలేడు కూడా అండి. అందుకే వాడికి కన్నడలో తక్కువ మార్క్స్ వచ్చాయి ఈసారి. ఓ అవునా? మరేం పర్లేదండి, వాళ్ళే నెమ్మదిగా నేర్చుకుంటారు, చిన్నపిల్లలే కదా. అదేనండి, చిన్నప్పుడు నేర్చుకుంటేనే త్వరగా వస్తుంది, లేకపోతే తర్వాత కష్టమవుతుంది కదా. మా వాడిని ట్యూషన్లో కూడా వేశాను. ట్యూషన్లో కూడా చాలా బాగా చెప్తున్నారు. ట్యూషన్లోనా? ఏ ట్యూషన్లో అండి? ఇక్కడే మా ఇంటికి దగ్గరలో ఉన్న శారదా కోచింగ్ సెంటర్లో జాయిన్ చేశానండి. అక్కడ కూడా చాలా బాగా చెప్తున్నారు అన్ని లాంగ్వేజెస్. అక్కడ జాయిన్ చేశాక కొద్దిగా ఇంప్రూవ్ అయ్యాడు కూడా. ఓ అవునా? చాలా మంచి పని చేశారు. అక్కడ బాగా నేర్పిస్తున్నారు అంటున్నారుగా, ఇంకెందుకండి మీకు టెన్షన్? అదేం లేదండి, మనం ఇంటి దగ్గర కూడా కొంచెం నేర్పిస్తే బాగుంటుంది అని. అప్పుడు నాకు కన్నడ వస్తుంది, మా వాడికి కూడా ఈజీగా వస్తుంది. మీరు చెప్పేది కూడా కరెక్టే, నేర్పించవచ్చులేండి. అవును, అన్నట్టు మీకు కన్నడ వచ్చు కదండి, నాకు మా వాడికి నేర్పించవచ్చుగా. నేనా? భలేవారేనండి. అదేంటండి అలా అనేశారు? మీలాంటి వచ్చిన వాళ్ళ దగ్గర మాలాంటి వాళ్ళు నేర్చుకోవాలి. నేను నేర్చుకుని మా వాడికి నేనే నెమ్మదిగా నేర్పిస్తాను. పైగా పిల్లలకు చిన్నప్పుడు నేర్పిస్తేనే త్వరగా వస్తుందండి. సరే అండి, మీరు అంతలా అడగద్దు. నేను మీకు కన్నడ కొంచెం కొంచెంగా నేర్పుతాను. లేదంటే మీరు తెలుగులో అడగండి, నేను దానికి కన్నడలో ట్రాన్స్లేట్ చేస్తాను. అలాగే సునీత గారు, థ్యాంక్స్ అండి. అయ్యో ఉండండి, మీరు మరేనో. అయ్యో, మాటల్లో పడి మర్చిపోయాను. టీ కూడా తాగుతారా అని అడగలేదు. ఉండండి, ఇప్పుడే వెళ్ళి టీ తీసుకువస్తాను. మరేం పర్వాలేదండి, మీరు కూర్చోండి, ఇలా కాసేపు మాట్లాడుకుందాం. అయ్యో అది కాదండి, మీరు చెప్పండి ముందు, టీ తాగుతారా కాఫీ తాగుతారా? టీ తాగుతానండి. ఇప్పుడే వెళ్ళి టీ పెట్టి తీసుకువస్తాను. ఇద్దరం టీ తాగుతూ మాట్లాడుకుందాం. సరేనండి. అంతేకాదండి, నేను టీ పెడితే మా వారు చాలా బాగుంది అంటారు. అవునా? ఎలా పెడతారేంటి? మరేం లేదండి, మామూలుగా టీ అంటే టీ గిన్నెలో పెట్టేస్తాం, కానీ నేను మట్టి కుండలో టీ పెడతానండి. అందుకే టీ చాలా రుచిగా ఉంటుంది. చెప్పడం కాదు, ఆగండి, పెట్టి తీసుకువస్తాను, తాగి మీరే చెప్పండి నా టీ ఎలా ఉందో. అలాగేనండి, తప్పకుండా. చెప్పడమే కాదు, ఇక నుంచి నేను కూడా అలాగే పెడతాను టీ. మిమ్మల్ని చూసి నేర్చుకుంటాను. అలాగేనండి, ముందైతే వెళ్ళి టీ పెట్టుకువస్తాను, మీరు కూడా చూస్తూ ఉండండి. సరేనండి.
అవునండి సంధ్య గారు, మీరు చెప్పింది నిజమే. టీ భలే సువాసన వస్తుందండి, గుమగుమలాడిపోతుంది. వాసనే ఇంత బాగుంది అంటే టీ రుచి చూస్తే ఎలాగుంటుందో. మీ టీ కోసం నిజంగా వెయిట్ చేస్తున్నానండి. నేను చెప్పాను కదండి సునీత గారు, ఈ మట్టి కుండలో టీ చాలా రుచిగా ఉంటుంది. ఇదిగోండి సునీత గారు, కుండలో నేను పెట్టిన వేడివేడి ఈ టీ తాగి చెప్పండి ఎలా ఉందో. అలాగేనండి, తప్పకుండా. ముందే చెప్పానుగా, టీ మరుగుతుంటేనే వాసన గుమగుమలాడిపోయింది అని. ఇప్పుడు తాగి మరీ చెప్తాను. యాక్చువల్గా మీ టీ కోసమే నేను ఎదురు చూస్తున్నానండి. చాలా బాగుందండి టీ, చాలా రుచిగా కూడా ఉంది. నేను ఈసారి నుంచి మా ఇంట్లో ఇలానే మట్టి కుండలోనే టీ పెడతాను. నాకు భలే ఐడియా ఇచ్చారు మీరు. టీ మట్టి కుండలో కూడా పెడతారని మీ దగ్గరే చూస్తున్నాను. థ్యాంక్స్ అండి సునీత గారు. టీ తాగడం అయిపోయింది. మరి కన్నడ క్లాసులు ఎప్పటి నుంచి మొదలు పెడతారు? మీరెప్పుడు మొదలు పెడదాము అంటే అప్పుడే. ఎప్పుడో ఎందుకు, ఇప్పటి నుంచే మొదలు పెట్టేద్దాం. సరే అండి. ఏమండోయ్ మిమ్మల్నే, ఏంటి టీ తాగి వెళ్ళిపోతున్నారా? అదేంటండి, మరి మీకోసం ఎంతో కష్టపడి టీ చేశాను కదా. ఈ టీ రెసిపీ మరి మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. అలాగే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుందరు.